దేవుని విషయమందు ఆసక్తి కలిగినటువంటి ఫినెహాసు ఈరోజు చాలా పనులు, చాలా కార్యక్రమాల విషయాల్లో ఈ భూమి మీద మనుషులు అనబడిన వారు ఆసక్తి చూపెడుతున్నారు. కొంతమంది వ్యాపారముల విషయంలో ఆసక్తి, కొంతమంది ఉద్యోగాలు చేయడం విషయంలో ఆసక్తి, విద్య నేర్చుకోవడంలో, మరికొంతమంది ధనాన్ని సంపాదించడంలో ఆసక్తి చూపెడుతున్నారు. మరికొంతమంది ఈ లోకంలో చెడు పనులు చేయడానికి ఆసక్తి చూపెడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద 60, 70, 80 సంవత్సరాల కాలంలో ఎవరికి ఇష్టమైన విషయాలు యందు వారు ఆసక్తి చూపెడుతూ వెళ్ళిపోతున్నారు. అలాగనే దేవుని విషయమందు కూడా దేవుని పిల్లలుగా ఆసక్తి అనేది మనకు ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం. అతడే ఫినెహాసు. ఇతడు ఎలియాజరు కుమారుడు. ఇతని తాత పేరు అహరోను. అహరోను తర్వాత తన కుమారుడైన ఎలియాజరు యాజకుడైతే అతని గర్భాన్న పుట్టినటువంటి ఫినెహాసు తన తండ్రి ఉన్నప్పుడే ఈ ఫినెహాసు యవనస్తుడిగా, యవన కాలం మందు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క బలాన్ని గ్రహించిన వాడై దేవుని యందు ఆసక్తి చూపించాడు. ఈరోజు వెయిటింగ్ న్యూస్లో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, అతడి పేరు మరి వి గోపికృష్ణట. అతడు మరి గ్రూప్ 1లో ఎగ్జామ్ రాసి 70వ ర్యాంక్ని సంపాదించి ఒకేసారి 10 ఉద్యోగాలు సంపాదించాడు. ఒకేసారి 10 ఉద్యోగాలు వచ్చాయట. కేంద్రంలో 7, రాష్ట్రంలో 7. అంటే ఒక ఉద్యోగం సంపాదించడమే ఈనాటి పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఒకేసారి 10 ఉద్యోగాలు వచ్చాయి. అందులో ఏ ఉద్యోగం ఎక్కువ శాలరీ వస్తే, ఏది మెరిట్గా ఉంటే అందులో జాయిన్ అవుతాడు. అంటే దాని వెనుక విద్య యందు, చదువు యందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు చదువు విషయంలో చాలా ఫ్లోటింగ్ ఉంది. ఉద్యోగాల విషయాల్లో చాలా ఫ్లోటింగ్ ఉంది. అందరూ చదువుతున్నారు. పేదవాడని లేదు, ధనవంతుడని లేదు. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద చదివి ఉద్యోగాలు సంపాదించాలని బ్రతకాలనేటువంటి ఆరాటంతో కొన్ని లక్షల మంది ఈరోజు చదువుతున్నారు. అయితే అందులో కొంతమందికే ఉద్యోగాలు వస్తున్నాయి. అలాంటి తరుణంలో ఈ వ్యక్తికి, ఈ కుర్రోడికి 10 ఉద్యోగాలు వచ్చాయట. అంటే ఇతడు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నాడంటే చదువు యందు, విద్య యందు ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక అంత గొప్ప భాగ్యాన్ని, లేదా అంత అందరి ఎదుట గొప్ప వ్యక్తిగా పరిగణింపబడ్డాడు. అలాగే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా షిత్తీము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు, మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ మోయాబు రాండ్రులతో, ఆ స్త్రీలతో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఏం చేశారన్న విషయాన్ని మనకి 25వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రులతో వ్యభిచారం చేశారట. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు
దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అదే పని చేస్తూ ముందుకు వెళుతున్నారు. మీరు వేరే వారితో సహవాసం చేయకూడదు, అలాగే వారి పిల్లలకి మీ పిల్లలు ఇవ్వకూడదు, మీ పిల్లల్ని వారికి ఇవ్వకూడదని దేవుడు ముందు ముందే జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తే వీళ్ళేం చేశారు అని అంటే, మోయాబు స్త్రీలు చాలా అందగత్తెలు, చాలా సౌందర్యవంతులు. అటువంటి ఆ స్త్రీలను చూసి వీళ్ళు వారితో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజల్ని పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న పొరపాటు చేయడం ద్వారా ఆ పొరపాటు ఏంటైంది? ఇక ఎప్పుడైతే వారితో సహవాసం చేశారో, ఎప్పుడైతే వారితో కలిసిమెలిసి ఉన్నారో, ఎప్పుడైతే వారితో వ్యభిచారం చేశారో, ఆ స్త్రీలందరూ కూడా వారి దేవతలకి ఏమండి బలులు అర్పించాలని వారిని పిలిచేటప్పుడు వారి దేవతలకు బలులు అర్పించారట. అలాగే ఆ దేవతలకు పెట్టినటువంటి అర్పణలు కూడా, విగ్రహాలకు పెట్టినటువంటి అర్పణలు వారు భోజనం చేశారట, వాటికి నమస్కారము చేశారట. అంటే వ్యభిచారం మొదట చేయడం ద్వారా మరలా అక్కడ ఏం జరిగింది? వారి దేవతలకి పూజలు చేయమని వారు చెబితే వారు వెళ్ళి బలులు ఇచ్చారట. బలులు ఇవ్వడమే కాక అక్కడ పెట్టినటువంటి భోజన పదార్థాలను కూడా వీళ్ళు తిన్నారట. తినడమే కాక అక్కడ ఆ దేవతలకు నమస్కారం చేశారట. దేవతలకి నమస్కారం చేశారు. అంటే ఇంతవరకు దేవుడు ఇన్ని సంవత్సరాలు వారికి మేలు చేస్తూ, వారు అడిగిందల్లా దేవుడు ఇస్తూ, ఎన్నో అద్భుతాలతో, ఎన్నో ఆశ్చర్య కార్యాలతో దేవుడు వారిని నడిపిస్తే, అనుదినము వారికి దేవతలు తినే మన్నాతో వారిని పోషిస్తే వారు దేవుణ్ణే మర్చిపోయారు. దేవుడు చెప్పాడు కదా ఆజ్ఞలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మరొక దేవతలకి పూజలు చేస్తున్నారు. వ్యభిచారము చేయవద్దు అని ఆజ్ఞ జారీ చేస్తే వారు మోయాబు రాండ్రులతో వ్యభిచారము చేస్తున్నారు. అలాగే పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద ఉన్న నేల ఎందే కానీ దేనినైనాను ఏ విగ్రహమైనా చేసుకోనకూడదు, దానికి సాగిల పడకూడదు, దానికి నమస్కరించకూడదని దేవుడు చెబితే వీళ్ళేం చేస్తున్నారు? వారితో వ్యభిచారం చేస్తున్నారు. అందరితో వారి దేవతలకు బలులు అర్పిస్తున్నారు. అలాగే వారి దేవతలకు అర్పించిన ఆ భోజన పదార్థాలు తింటున్నారు. అలాగనే నమస్కారము చేస్తున్నారు. ఇది పాపమా అంటే పాపమే కదండి. బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇలాంటి విషయాల్లో మహాజ్ఞానవంతుడైనటువంటి, ప్రపంచంలో అంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు, సొలొమోను కొన్న జ్ఞానం ప్రపంచంలో అంతకు ముందు కానీ తర్వాత కానీ ఏ ఒక్కరికి లేదు, ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. అటువంటి సొలొమోను చాలా ధనాన్ని సంపాదించాడు. 40 సంవత్సరాలు ఏకదాటిగా తన పరిపాలనలో యుద్ధాలే లేవు. కారణం ఏంటంటే చుట్టుపక్క రాజ్యాలను, చుట్టుపక్క రాజుల యొక్క కుమార్తెలను వివాహము చేసుకున్నాడు. 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను చేసుకోవడం ద్వారా అలాగ కామాతురత కలిగిన వాడే అనేకులను ఉంచుకుంటూ వచ్చాడట. చివరికి వారేం చేశారు? వారి దేవతలకు నమస్కరించేటట్లు, వారి దేవతలకు పూజించేటట్లు చివరికి సొలొమోను అలా అయిపోయాడు. అనగా వారి భార్యలే తన హృదయాన్ని తిప్పేశారు. భ్రష్టుడు అయిపోయాడని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు ఆ 3వ వచనంలో
అట్లు ఇశ్రాయేలు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుపోయిందట. అలాంటి పని చేసేటప్పుడు దేవుని కోపం వచ్చింది, రగులుకొనెను. దేవుని కోపము రగులుకుందట. తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే అలా రగులుకున్నప్పుడు అప్పుడు యెహోవా మోషేతో ఎట్లా అంటున్నాడు, అప్పుడు ప్రవక్త అనేటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మోషే రా, ఎందరైతే అధిపతులు ఉన్నారో ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిపించు. ఎవరెవరైతే ఈ మోయాబీయులందరితో వ్యభిచారం చేశారో ఆ వ్యభిచారం చేసిన ప్రతి ఒక్కరిని సూర్యునికి ఎదురుగా, అంటే తూర్పు వైపు ఉరి తీయించేయాలి. ఏం చేయాలండి? ఉరి తీయించేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులందరినీ పిలిపించి, మీలో ప్రతివాడు బయలుపేరుతో కలుసుకున్న తన వంశంలో వారిని చంపవాలని చెప్పాడు. అప్పుడు మోషేకి దేవుడు చెప్పాడు. మోషే ఆ నాయకుల్ని పిలిపించాడు, ఆ పెద్దల్ని పిలిపించాడు. మీ 12 గోత్రాల్లో ఎవరెవరైతే ఆ మోయాబీయులందరితో విచారం చేశారో, వారి దేవతలకు పూజలు చేశారో, నమస్కారం చేశారో వారందరినీ చంపాలి, ఉరి తీయాలి, వారందరికీ శిక్ష పడాలి అని దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తున్నట్టు మనకు కనబడుతుంది. దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. దేవుడు చెప్పే చేస్తాడు అన్నట్టే మనకు బైబిల్ అంతా తెలియజేయబడడం జరుగుతుంది. అలాగే ఆయన న్యాయాధిపతి. ఆయన ఏంటండి? న్యాయాధిపతి. ఆయనలాగా న్యాయం తీర్చేవారు ఎక్కడా లేరు. ఈరోజు ఒక దైవజనుడికి జరుగుతున్నటువంటి అన్యాయం వలన ఈరోజు న్యాయం కనపడడం లేదు. ఏది న్యాయమో తెలియదు, ఏది అన్యాయమో తెలియని పరిస్థితులు ఉంది సమాజం. కానీ దేవుడు మాత్రము న్యాయం తీర్చేవాడైన ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి. అయితే ఇక్కడ మనకు కనబడుతున్న విషయాలు అలా చదువుకుంటూ వస్తే మరలా ఇంకో విషయం జరిగింది అక్కడ. అయితే 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము వద్ద ఏడ్చుడున ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరి వద్దకు ఒక మిథ్యాని స్త్రీని తోడుకొని వచ్చింది. ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష వేస్తుంటే, తప్పు చేసిన ప్రతి ఒక్కరు చంపబడుతుంటే అక్కడ ఇంచుమించుగా ఎంతమంది చనిపోయారు ఆ తెగులు చేతంటే 24,000 మంది చచ్చిపోయారని 9వ వచనంలో మనకు కనబడుతుంది. ఎంతమంది అండి? 24,000 మంది ఆ తెగులు చేత. అంటే తప్పు చేయడం ద్వారా, పాపము చేయడం ద్వారా. అలాగనే మన కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ 23,000 మంది ఒకే దినమందు కూలిపోయారు. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఎందుకు, అంటే వారి వాళ్ళంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకనాడు వ్యభిచారం చేశారు. ఈరోజు క్రైస్తవులుగా లేదా దేవుని పిల్లలుగా లేదా పరిశుద్ధులుగా వారి వలె మనం వ్యభిచారము చేయక ఉందుము అంటున్నాడు. అంటే వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పులు ఎందుకు దేవుడు రాయించాడంటే మనకి బుద్ధి కలగడానికి, మనకి బుద్ధి రావడానికి. ఇది తప్పు అని తెలిస్తేనే జాగ్రత్త పడతారని దేవుడు చెప్పాడు, రాయించాడు. చదువుతాం మరొకసారి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వ్యభిచారం చేయకూడదు, అది నేరం, అది పాపం. వారిలో కొందరు వ్యభిచారం చేసినందున ఒక్క దినమందే 23,000 మంది చచ్చిపోయారు. ఒక్క దినమంది 23,000 మంది. ఇక్కడ 24 మంది అని రాయబడ్డది. దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే బైబిల్లో తప్పులున్నాయి. అక్కడ విచారం చేయడం ద్వారా పౌలు గారు కొరింథీ సంఘానికి 23,000 చచ్చిపోయారని చెప్పాడు. ఇక్కడ
24,000 మంది చచ్చిపోయారని చెప్పారు. బైబిలు అబద్ధం, బైబిలు అబద్ధం, బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటూ చెప్తున్న విషయాలు ఈరోజు మనకు కనబడుతున్నాయి. కానీ వాస్తవానికైతే అక్కడ రాయబడింది ఒక్కరోజు 23,000 మంది చచ్చిపోయారు. ఇక్కడ ఒక్కరోజు రాయబడలేదు, మొత్తం టోటల్ చెబుతున్నాడు. అంటే వ్యభిచారం చేయడం ద్వారా 24,000 మంది చచ్చిపోయారు. అంటే ఒక దినం 23,000 చచ్చిపోయారు, తర్వాత కూడా కొంతమంది చనిపోయారు. అంటే ఫుల్ బయోడేటా ముందు చెప్పాడు, అక్కడేం చెప్తున్నాడు, ఒక్కరోజు 23,000 మంది చచ్చిపోయారు. అంటే తప్పేం కాదు, ఇదేం తప్పు కాదు. అంటే ఒకరోజు పౌలు గారు చెప్తున్నారు, ఇక్కడ పూర్తి ఎంతమంది చచ్చిపోయారో ఆ బయోడేటా చెప్తున్నాడు. అంతే మిస్టేక్, ఇంకేట్లేదు. అంటే ఇలాంటివి ఎన్నో బైబిల్లో మనము చదవడం ద్వారా, మనము దేవుని వాక్యం యందు ఆసక్తి కలిగి ఉండడం ద్వారా మనకి ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. కనుక దేవుని యందు, దేవుని విషయం అందు ఆసక్తి కలిగి ఉండాలా. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏంటో దారుణం అంటే చాలా మంది చచ్చిపోతున్నారు. చాలా మందిని దేవుడు చంపమని చెప్పాడు, ఉరి తీయిస్తున్నాడు. ఏమండి, ఒక వ్యక్తి చచ్చిపోతే కుటుంబ సభ్యులు, భార్య లేదా పిల్లలు ఎంతమంది బాధపడతారు? చాలా మంది బాధపడతారు, చాలా మంది రోధిస్తారు, చాలా మంది కన్నీళ్లు గారుస్తారు. అటువంటి పరిస్థితుల్లో 24,000 మంది చచ్చిపోతే ఇజ్రాయెల్ ప్రజల్లో ఎంతమంది ఏడుస్తారు చెప్పండి? ఒక ఇంటికి, ఒక వ్యక్తికి సుమారుగా ఒక 4 ఏడుస్తారు అనుకుందాం. అలాంటిది 24,000 మంది చచ్చిపోతే 24,000 ఇంటూ 4 వేస్తే సుమారుగా ఎంత అవుతుంది? 1,00,000 మంది. అంటే అంతమంది ఏడుస్తూ ఉంటే, అంతమంది రోధిస్తూ ఉంటే, అంతమంది కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఎలా ఉండదు చెప్పండి? అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఏం చేస్తుంది? ఇశ్రాయేల్లో నుండి ఒక మిద్యాని స్త్రీని తీసుకొచ్చాడు, ఒక మిద్యాని స్త్రీని తీసుకుని వచ్చాడట. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూశాడు. అంటే ఇప్పటికే నష్టం జరిగింది తప్పు చేయడం ద్వారా, పాపం చేయడం ద్వారా. ఇప్పటికే చాలా మంది ఉరి తీయబడ్డారు, 24,000 మంది తెగులు చేత సమరింపబడ్డారు. అందరూ రోధిస్తూ ఉంటే మరొకడు ఏం చేస్తున్నాడు? మరలా ఒక స్త్రీని తీసుకొచ్చి, మిద్యాని స్త్రీని, ఆమెతో పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నాడు. అంటే ఒకసారి తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలని దేవుడు హెచ్చరికలు జారీ చేస్తుంటే, జాగ్రత్త పడకుండా మరలా పొరపాటు చేయడానికి ఆ ఇజ్రాయిల్ ఒక వ్యక్తి మిద్యాని స్త్రీని తీసుకొచ్చాడు అందరి ఎదుట. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు దాన్ని చూశారంటే అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు చూశాడు. చూసి ఏం చేస్తున్నాడు చూద్దాం. సమాజం నుండి, అందరూ సమాజంలో నుండి ఒక్కడే లేచాడు. ఎవరు? ఫినెహాసు లేచాడా? ఈటెను చేత పట్టుకొని పరక చోటుకి ఆ ఇశ్రాయేలుల వెంబడ వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేల్ ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్లు పొడిచాడు. అప్పుడు ఇజ్రాయేలు తెగులు తెలిసిపోయింది. అంటే ఈ ఫినెహాసు ఏం చేశాడు? తప్పు జరుగుతుంది, మరలా ఒకసారి తప్పు జరిగి నష్టాన్ని వారు పోషకాత్మక పరిస్థితుల్లో ఉంటూ ఉంటే మరలా తప్పుకు పురుగొల్పడినటువంటి 2 వ్యక్తులు, వారి పేర్లు ఆ కింద రాయబడ్డాయి. ఎవరెవరంటే జిమ్రీ, కొజ్బీ. మిద్యాని స్త్రీ కొజ్బీ. అలాగనే ఈ ఇశ్రాయేల్లో నుండి ఎవరు? షిమ్యోని గోత్రములో నుండి ప్రధాని అయినటువంటి సౌలు కుమారుడును అయినటువంటి జిమ్రీ. ఇద్దరు ఏం పేరండి? జిమ్రీ. వీళ్ళిద్దరూ కూడా మరలా పొరపాటు చేయడానికి వారు సిద్ధపడినప్పుడు ఈ ఫినెహాసు ఏం చేశాడంటే ఈటిని తీసి, ఈటితో ఇద్దరు కడుపులో కూడా ఇద్దరిని దూసుకుని వెళ్ళిపెట్టేట్టు చంపేశాడు. అంటే అతడు ఆ కార్యక్రమాన్ని చెడ్డగా భావించాడు, అది పాపముగా భావించాడు, అది దేవుడికి అసహ్యమైనదిగా భావించాడు. ఏమండి, కొన్ని సందర్భాల్లో మనము
కొన్ని పరిస్థితులను మనము ఇది తప్పు అంటే దాన్ని మనం అసహించుకునే వారిగా ఉండాలా, దాని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలా, దాని కొరకు పౌరుషం కలిగిన వారిగా ఉండాలా. ఆ రోజు ఆ కొజ్బీకి ఆ జిమ్రీకి అది లేదు. పొరపాటు దాన్ని శిక్ష అనుభవిస్తుంటే మరలా పొరపాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే ఆ ఫినెహాసుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 11 వచనం, వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇజ్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించదును కనుక నేను వారవలేక ఎందుకు ఇజ్రాయేల్ను నశింప చేయలేదు. అంటే దేవుడు వారవలేని పనిని మనుషులు కూడా వారవలేని వాడుగా ఎవరు చూశారట? ఎవరండి? ఫినెహాసు. అంటే దేవుని అందు, దేవుని పని అందు, దేవుని మనస్సు అందు ఆసక్తి కలిగిన వాడు కనబడుతున్నాడు, ఇంట్రెస్ట్ కలిగిన వాడు కనబడుతున్నాడు. దేవుడికి ఏదైతే అసహ్యమో, దేవుడు ఏదైతే వారవలేడో ఇతనికి అది అసహ్యం కనబడ్డది, ఇతనికి అది వారవలేనిదిగా కనబడ్డది. గనుక దేవుని పిల్లలారా, మీరు ఎంత మంచివాడండి ఫినెహాసు, ఎంత మంచివాడండి, మంచివాడు కదండి. ఎవరి కాలంలో ఇలాంటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్నాడు కదండి. జాగ్రత్తలకు దూరంగా పారిపోవండి, వ్యభిచారానికి దూరంగా పారిపోండి. మంచి యవనస్తుడండి, మరి ఎంత మంచి మనస్తత్వం, ఎంత మంచి భక్తిపరుడు, ఎంత రోషం కలిగిన వాడు, వారలేకపోయాడు. దేవుడు అంటున్నాడు, నేను వారవలేనిది నా కుమారుడు కూడా వారవలేని పనిని చేశాడు, గనుక నా కోపాన్ని మళ్లించాడు. లేకపోతే ఇంకెంతమంది చచ్చిపోతారో తెలీదు. ఒకసారి అతని గురించి ఏమని రాయబడిందో ఒకసారి మనము చూద్దాం. 13 వచనం, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండను. యాలేనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయెల్ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు. అతడు ఇక్కడ రాయబడ్డది మంచి విషయం. అతని సంతానాన్ని నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకు కలిగి ఉండును. అంటే ఇతను చేసిన మంచి పని కాక అతని సంతానం అట ఎలా ఉంటుందంటే నిత్య నిబంధనమైనటువంటి యాజక ధర్మముగా తన కుటుంబము భవిష్యత్తు కాలంలో ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. అతడు ఎందుకు అలా చేశాడంటే అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడే. అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలవాడే ఉన్నాడు. మరి మనం మన దేవుని విషయంలో ఎంత ఆసక్తి ఉందో మనం చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుని కార్యములు ఎందు, దేవునికి అసహ్యమైన విషయాలు ఎందు ఎంత ఆసక్తి ఉందో మనకు చెప్పండి. అలా ఉండాలి యవన బిడ్డలకి. ఫినెహాసుకు అలా ఉంది. దేవుని యందు, దేవుని కార్యములు యందు, దేవుని విషయం అందు ఆసక్తి ఉందట. ఏమండి, దేవుని విషయం అందు ఆసక్తి ఉంటే మంచిదండి. ఏదో విషయాల మీద ఆసక్తి ఉంటుంది. దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా మనం ఉండాలా. వాక్యమందు ఆసక్తి ఉండాలి, చెడును అసహించడంలో ఆసక్తి ఉండాలి. యేసు చూస్తే అన్నదమ్ములు చేసినటువంటి ప్రతి చెడు సమాచారాన్ని తీసుకొచ్చి తండ్రికి చెబుతున్నాడు. అంటే చెడు చేయకూడదు అన్నలు, మంచిగా బ్రతకాలి అంటే మంచి విషయములందు యేసేపుకి ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది. మనం కూడా మంచి విషయములందు ఆసక్తి కలిగి ఉండాలా. దేవుని విషయములందు ఆసక్తి కలిగి ఉండాలా. వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలా. పాటలు పాడాలనే ఆసక్తి ఉండాలా. దేవుని కార్యాలు చేయాలని ఆసక్తి ఉండాలా. స్వార్థ పనుల్లో నేను పాలుభావసరంగా ఉంటాను అని ఆసక్తి ఉండాలా. ఎన్నో ఉంటాయి ఒడిదొడుకులు, ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ దేవుని విషయంలో ఆసక్తి కలిగిన ఒక ఫినెహాసు యొక్క జీవిత చరిత్రలో మనకి ఏం కనబడుతుందంటే ఆసక్తి కనబడుతుంది దేవుని విషయం అందు. ఏమండి, కనుక అక్కడ ఆ రాయబడిన మాట్లాడంటే చంపబడిన వాని పేరు జిమ్రీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయినటువంటి సౌలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె
ఆమె సూరు కుమార్తె. అతను మిద్యానీయుల గోత్రములకు తన పితల కుటుంబములకు ప్రధాని అయి ఉండదు. అతను మిద్యానీయుల స్త్రీ. యువతల షిమ్యోను గోత్రములో నుండి ఏమండి ప్రధానమైనటువంటి సౌలు కుమారుడు ఇతని పేరు జిమ్రి, ఆమె పేరు కోజ్బి. ఇద్దరు చంపబడ్డారా? ఇద్దరు కూడా చంపబడ్డారు. తెగులు ఆగిపోయింది. అంటే ఇక్కడ ఫినోహోసు విషయాలు మనం చూస్తే చాలా ఆసక్తి కలిగిన వాడే కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి చాలా విషయాల్లో వ్యభిచారణ గురించి చూస్తే వ్యభిచారం చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అనే మనకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 9వ వచనంలో చాలా విషయాలు ఉంటాయి. అందులో వ్యభిచారం గురించి కూడా రాయబడ్డది. అంటే వ్యభిచారం చేస్తే దేవుని రాజ్యానికి వారసులు కాదు అన్నట్టే బైబిల్ మనకి సెలవిస్తుంది. కనుక దానిని అసహించుకునే వారిగా ఉండాలా. దాన్ని ఏం చేయాలండి? అసహించుకోవాలా. ఎక్కడ కూడా మనకి ఎందుకు ఈ విషయాలు రాయిస్తున్నాడు? చాలా విషయాలు, చాలా సంగతులు దేవుడికి అసహ్యమైన కార్యక్రమాలు ఉంటే నీవు కూడా దేవుడు లాంటి మనస్సు కలిగి వాటిని అసహించుకోవాలని దేవుడు మన గురించి రాయిస్తున్నాడు. మనం తెలుసుకోవాలా. ఆ రోజు వాళ్ళు వ్యభిచారం చేసి 24,000 మంది చచ్చిపోయారు. మనము వ్యభిచారం చేయక ఉందుము అంటే మనకి బుద్ధి కలగడానికి. మరలా ఒక సందర్భంలో ఏం జరిగిందంటే చివరిగా మనము సంఖ్యాకాండానికి వచ్చినట్లయితే సంఖ్యాకాండము 31వ అధ్యాయంలో ఇక్కడ మిద్యానుల గురించి దేవుడు చెప్తున్న ఇశ్రాయేలు ప్రజలకి ఏమని చెప్తున్నాడంటే 1వ వచనం చదువుతున్నాడు. మరి యెహోవా మిద్యానీయులు ఇజ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయండి. మిద్యానులు ఏం చేశారంటే ఇజ్రాయేలు ప్రజలు హింసించారు. అంటే వాళ్ళ స్త్రీలను పురుగొల్పి ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేశారంటే హింస కలిగించారు. అయితే దేవుడు మాత్రము హింసకు ప్రతిహింస చేయండి. తర్వాత నీవు నీ స్వజన యొద్దకు చేర్చబడ్డాని మోషేకు సెలవు. అప్పటికే అహరోను చచ్చిపోయాడు, అప్పటికే మిరియాము చచ్చిపోయింది, ఇక నువ్వు కూడా చచ్చిపోతావు. చచ్చిపోయే ముందు నువ్వేం చేయాలంటే మోషే మిద్యానీయుల మీదకి వారు హింస చేసిన ఇశ్రాయేలు ప్రజలకి హింసకు ప్రతిహింస చేయండి. అప్పుడు వెళ్ళిపోతాం పడైపోతే అని చెప్పాడు. మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సముద్రం మిద్యానీయుల మీదకు పోయి మిద్యానీయులతో యెహోవా విధించిన ప్రతిదండ చేయనట్లు ఇశ్రాయేలు గోత్రం ఉన్నట్లు ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధములకు పంపవలెను. దేవుడు చెప్పాడు. వెంటనే మోషే వెళ్ళాడు, పెద్దలందరినీ పిలిపించాడు. ఇదిగో మీ గోత్రంలో 1000 మంది, మీ గోత్రంలో 1000 మంది, మీ గోత్రంలో 1000 మంది, 12 గోత్రాల్లో 12,000 మంది మిద్యానీయులతో యుద్ధం చేయడానికి మీరు సిద్ధపడాలి అని చెప్పగానే ప్రతి గోత్రంలో నుండి సైన్యం 1000 మంది బయలుదేరారు. ఎవరి మీదకి? మిద్యానీయుల మీదకి. ఓ 5 రాజులు అన్నారు. వారితో యుద్ధం చేయడానికి ఎవరిని ముందు పెట్టాడు దేవుడు అంటే ఈ ఫినోహాసునే పెట్టాడు. ఎవరిని పెట్టాడు? ఫినోహాసు. ఇతడెవరు? యాజకుడు కుమారుడు, ఎలియాజరు కుమారుడు. ఇతడు కూడా యాజకుడే. యాజకుడిని యుద్ధానికి పంపిస్తున్నాడు. ఎవరు? మోషే. దేవుడు చెప్పినట్టు. అంటే దేవుడు ఏం చెప్తే అది మోషే చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధానికి ఎవరు వెళ్ళారా? యుద్ధంలో నైపుణ్యం కలిగిన వారు సైన్యాధిపతులు యుద్ధానికి వెళ్ళాలా? దైవజనుడికి వెళ్ళడానికి అవకాశం లేదు. యాజకుడు యుద్ధం చేయలేడు. కానీ ఇక్కడ ముందు కార్యము, ముందు రోషం కలిగిన వాడు, దేవుని విషయం ముందు ఆసక్తి కలిగిన వాడు కనుక ఈ యుద్ధంలో కూడా ఇలాంటి వ్యక్తిని పడితే బాగుంటుందని దేవుడు ఆలోచన చేసి ఈ ఫినెహాసును ఆ సైన్యం అంతటి ముందు పెడుతున్నాడు. దేవుడు ముందు పెడుతున్నాడు. యుద్ధంలో మోషే దగ్గర యెహోషువ అనే నాయకుడు ఉన్నాడు. యెహోషువ అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. కొన్ని సందర్భంలో కొండ మీదకి వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు చేతులు మీదకి ఎత్తితే జయం, చేతులు కింద దిగితే అపజయం. కింద యుద్ధం చేస్తున్నాడు ఎవరు? యెహోషువ చేస్తున్న యుద్ధం. అంటే యుద్ధం చేయాలంటే యుద్ధం చేసే వ్యక్తి వెళ్ళాలి. యెహోషువ యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు. యెహోషువ ఉన్నాడు, కానీ యెహోషువ ముందు పెట్టలేదు. ఎవరిని పెడుతున్నాడు దేవుడు? ఎవరిని పెడుతున్నాడు మోషే నాయకుడిగా? ఫినెహాసుని పెడుతున్నాడు. ఎవరిని పెడుతున్నాడు? ఫినెహాసుని. అక్కడ చూద్దాం ఒకసారి 6వ వచనం. మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపారు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపుతున్నారా? అతని చేతిలోని
పరిశుద్ధమైన ఉపకరణములను, ఊదుటకు బోర్లను యుద్ధములకు పంపుతున్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉపకరణములు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు బోర్లు మాత్రం ఉండాలి. ఇద్దరికి వెళ్ళినప్పుడు రకరకాలుగా ఊదుతుంటారు జనాలు. సైన్యం రావడానికి ఒక ఊదాలా, అలాగే ఒకేసారి 2-3 సార్లు ఊస్తే యుద్ధానికి సిద్ధపడిపోవాలా. అంటే బోర్ల శబ్దం రకరకాల సౌండ్స్ తో ఆ సౌండ్ చేస్తే అప్పుడు ఏది చేయాలో అది అర్థమైపోద్ది. అది మనము సంఖ్యాకాండంలో, లేవి కాండంలో మాట్లాడుకున్నాం. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు బోర్లో ఏ రకమైనటువంటి బోర్ర, ఏ శబ్దం వస్తే ఏ పెద్దలందరూ కూడాలా, ఏ శబ్దం వస్తే సైన్యం పరిగెట్టాలి యుద్ధానికి, ఇలాంటి రకాల సౌండ్స్ ఈ బోర్ల ద్వారా వస్తాయి. అలాగనే బోర్లు పట్టుకున్నాడు, ఉపకరణాలు పట్టుకున్నాడు. ఏది పట్టుకున్నాడు అండి? పరిశుద్ధమైన ఉపకరణాలు పట్టుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు వారు మిద్యానులతో యుద్ధం చేసి మగవారందరిని కూడా చంపేశారు. దేవుడు ఆజ్ఞాపించినట్టు మిద్యానులతో యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయెల్కి విజయం వచ్చింది. మగవారందరిని చంపేశారట. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైనటువంటి ఏవిని, రేకెమును, సూరును, హూరును, రాబను చంపిరి. అలాగే బేయూరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపిరి. ఇప్పుడు ఫినోహోసు సైన్యం 12,000 మందితో ఈ 5 రాజులండి. రాజు అంటే ఎంత సైన్యం ఉంటుంది, చిన్న విషయం కాదు. ఒక రాజుతో ఢీ కొట్టాలంటే చాలా కష్టం. అలాంటిది 5 రాజులతో, 5 రాజులు ఉన్నటువంటి సైన్యంతో ఢీ కొట్టాలంటే ఇతడు ఫినోహాసు యుద్ధం చేసిన వ్యక్తి కాదు. కానీ ఇక్కడ ఏం యుద్ధం చేస్తున్నాడు? దైవికమైన యుద్ధం. ఏ యుద్ధం అండి? దైవికమైన యుద్ధం. అంటే ఈ యుద్ధాన్ని దేవుడే చేస్తున్నాడు. కొన్ని సందర్భాల యుద్ధాల్లో రకరకాల యుద్ధాలు ఉంటాయి. హిజ్కియా వాడి మీద శత్రు సైన్యం వచ్చేసింది, సైన్యం అంతా మోహరించి చుట్టుపక్క. హిజ్కియా అప్పుడు ఏం చేశాడు? దేవుడి మందిరానికి వెళ్ళాడు, దేవుడి మందిరంలో ప్రార్థన చేశాడు. ఆ రాత్రే దేవుడు ఒక దూతను పంపించేసి కొన్ని లక్షల వేల మందిని తెల్లవారు కాగానే దేవదూత ద్వారా దేవుడు సంహరించాడు. అంటే ఇది దైవికమైన యుద్ధం. ఏ యుద్ధం అండి? దైవికమైన, దేవుడు చేసే యుద్ధాలు అంటారు. ఎవరు చేసే యుద్ధాలు? దేవుడు చేసే యుద్ధాలు. ఆశ్చర్యంగా ఉంటాయి దేవుడు చేసే యుద్ధాలు. అంటే దేవునికి మొర పెడితే అలాంటి యుద్ధాలు ఉంటాయి. వాడు ఎంతటి వాడైనా, వాడు ఎంత గొప్పవాడైనా మనం ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, వారికి అపజయాన్ని ఇస్తాడు. చాలా సందర్భాలు అదే జరిగింది. మనము కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని వారితో యుద్ధం చేయక్కర్లే. ఫినోహాసు చేయలేడు. ఎందుకంటే అతను యాజకుడు కుమారుడు, అతను యాజకుడు. ఉపకరణాలు పట్టుకున్నాడు, బోర్లు పట్టుకున్నంతే. కానీ యుద్ధంలో ఆ రాజులను, ఆ మగవారందరినీ, ఎంత సైన్యం ఉందో అందరినీ చంపేశారట. అలాగనే బేయీరు కుమారుడైనటువంటి బిలాము కూడా చంపబడ్డాడు. బిలాం ఎందుకు చంపబడ్డాడు? బిలాం ప్రవక్త కదా. బిలాం ఎవరండి? ప్రవక్త కదా. అతడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదింపబడతారు, అతడు ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు. ఇజ్రాయెల్ మీదకి బిలామును ఆ యొక్క మిద్యానీయుడైనటువంటి బాలాకు శపించమని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా దేవుడు శపించేటట్లు దేవుడు చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే దేవుని ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు. మరి బిలాం మాత్రము బాలాకు ఇచ్చినటువంటి ధనాన్ని దేవుడు ముందు చెప్పాడు ఒకసారి, ఇదిగో నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళు నా ప్రజలు అని చెప్తే మరలా 2సారి పంపించాడు. మరలా ఎక్కువ ధనం పెద్దలు పంపించాడు. మరలా అప్పుడు ఏం చేశాడు? మరలా దేవుడు మనసు మార్చుకుంటాడేమో, దేవుడిని అడుగుతున్న రాత్రి మీరు ఇక్కడే ఉండండి అని ఎవరన్నారు? బిలాము అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ చెప్పాను కదా, మరలా నువ్వు ఇలా ఆలోచన చేస్తున్నావు, నన్నే శోధిస్తున్నావా? నీ ఇష్టం, నీ కర్మ, వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం అంతా కూడా మాట్లాడుకున్నాం. గాడికి దేవుడు నోరు ఇచ్చినట్లు, తర్వాత తెలుసుకున్నట్టు. ఏమండి? అయితే చివరికి అతడు దేవుని మాట వినక లోపడకపోవడం చేత అతడు ఏం చేయబడ్డాడు? ఇక్కడ ఇజ్రాయెల్ చేతే సంహరింపబడ్డాడు. ఎవరు? బిలాం. గనక అలాగన ఇక్కడ మనం మాట్లాడగలిగినట్లయితే 31వ అధ్యాయంలో
అదంతా చదివితే మనకు అర్థం అవుతుంది. అక్కడ వారి కోటలు, వారి పట్టణాలు అగ్ని చేత కాల్ చేశారట. వారికి ఉన్న సమస్త ఆస్తిని దోచుకున్నారట. అదంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పంచుకున్నారు. అంటే దేవుడు దైవికమైన యుద్ధాన్ని జరిగించడానికి ఒక సామాన్యమైన వ్యక్తితో, అతనే ఫినెహాసుతో దేవుడు విజయాన్ని కలుగజేశారు దేవుని పిల్లలకి. అంటే దేవుడు ఉంటే అది ఏ కార్యం అనేది దేవుడు చేయగలడు. ఆయన ఎందుకు ఫినెహాసుతో దేవుడు జయించాడు? ఫినెహాసు దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు. దేవుడు చెప్పకముందే దేవుడు మనసరిగి తప్పు చేస్తున్న వారిని నీటి తీసి చంపిన వాడు. నా కొరకు ఏదైనా చేయగలడు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనుల్లో చాలా ఇంట్రెస్ట్ చూపించే వారిగా ఉంటే, కొన్ని కార్యక్రమాల్లో చాలా పౌరుషం రోషం కలిగేవారుగా మనం ఉంటే, దేవుని విషయంలో కూడా వీళ్ళు అలా ఉంటారు, అలాంటి వారిని నాకు కావాలి అని దేవుడు కోరుకుంటాడు. మీకు అర్థమైంది లేదు? బైబిల్లో చాలా మంది దేవుడు అలాగే కోరుకున్నాడు. ఒక దావీదుని చూసిన అలా కనబడుతుంది. అందరూ బైబిల్ పోతున్నారు. దావీదు నేను వెళ్తా, యుద్ధం చేస్తా అన్నప్పుడు అతని మనసు ఎటువంటిది? బైబిల్ లేని మనస్సు. దేవుని కొరకు దేవుడు నా అవమానపరచబడుతుంది, నేను వెళ్తా అన్నాడు. ఇతర వ్యక్తి కావాలని కోరుకున్నాడు. అలాగనే మనం పౌలు గారి గురించి ఆలోచించినట్టు కూడా అతని విషయంలో కూడా అదే సంగతి. ధర్మశాస్త్ర ప్రకారంగా భక్తిలో నిష్ట నియమాలతో పాటించిన వ్యక్తి, దేనికైనా రెడీ అన్నవాడు. ఇలాంటి వాడు నాకు కావాలని అతని సాధనంగా కోరుకుని బైబిల్లో బోల్డ్ మంది అలాగేనండి. అంటే దేవునికి ఆసక్తి కలిగిన వారు కావాలి. దేవుని కార్యములందు ప్రాధాన్యత కలిగిన వాడు దేవునికి కావాలి. ఇక్కడ కూడా ఫినెహాసును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మిథ్యానీతి యుద్ధంలో ఇతనే నాయకుడిగా పెట్టాడు. యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. అంత మంచి వ్యక్తి ఫినెహాసు యవన కాలంలో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని పని యందు ఆసక్తి కలిగి జీవించాడు. కనుక మనము కూడా యవనస్తులైన దేవుని పిల్లలు అలాంటి దేవుని యందు ఆసక్తి కలిగిన వారిగా జీవించగలిగినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మేలు మీరు పొందగలని అందరూ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.